తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీయాలి, ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కేటీఆర్ చేసిర్రో చాలా స్పష్టంగా మనం అందరం కూడా గమనించినాం. మళ్ళీ ఈరోజు తెలంగాణలో ఉన్న యువతని విద్యార్థులని అడ్డం పెట్టుకొని వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. దానికి ఉదాహరణ వారి సొంత కుటుంబంలోనే, వారి పార్టీలోనే వాళ్ళ కుటుంబంలో ముగ్గురు ఉంటే హరీష్ రావు కేటీఆర్ ఏమో ఇవాళ తెలంగాణ విద్యార్థుల సదస్సు అని చెప్పి ఉప్పలో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళు మీటింగ్ పెట్టారు. ప్రారంభించేదేమో హరీష్ రావు, కంక్లూజన్ కేమో కేటీఆర్. మరి మరొక వైపు మేడ్చెల్ల తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని యువకులని, ఒకలేమో ఉప్పల్లో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చెల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్ గా మర్చిపోయి, నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాల్ని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈ రోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి, ఆ మీటింగ్స్ లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని రెచ్చగొట్టి, తెలంగాణ సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థుల నిరుద్యోగులను మళ్ళీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా, 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే మీరు. టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆఖరికి ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన ఒక చరిత్ర మీది, మీ పార్టీది. ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళా విద్యార్థులని నిరుద్యోగులని, పాపం కొత్త విద్యార్థులని మీ పార్టీలో మీ విద్యార్థి సంఘంలో చేర్చుకొని వాళ్ళకి తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజలందరూ ఇవన్నిటినీ గమనిస్తున్నారు. మీ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీ కుటుంబంలోనే మీ పరిస్థితి సగ్గా లేదు. మీ చెల్లె ఒక దిక్కు ఒక దుకాణం తెరిస్తే మీరిద్దరు కలిసి ఇంకో దుకాణం తెరిచి మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ సమాజం కోసం మీరు పాటుపడతలేరు అని చెప్పి ఈ రోజు చాలా క్లియర్ గా మీ పార్టీ పరంగానే తెలంగాణ జాగృతి ప్రోగ్రాం ఒక దగ్గర, ఉప్పల్లో మీ ఇద్దరు చేస్తున్న కార్యక్రమం ఒక దగ్గర, ఇది చాలా స్పష్టంగా ప్రజలకి కనబడుతుంది. నేను మొన్నటికెళ్ళి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో సరే పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళకూడదు, ఎవరు పర్సనల్ ఇష్యూస్ పైన మనం మాట్లాడొద్దని చెప్పి కొన్ని నైతిక విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు రకంగానే మనం వివరించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నేర్పిన విధానాల ప్రకారమే నేను ప్రవర్తించిన. కానీ ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో, మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతోటి మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో, ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి
వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కేటీఆర్, నిజంగా నీకు మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు? బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాన్వే గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్ కి నువ్వు నెలకి 2-3 సార్లు ఎవరిని కలవనికి పోతుండే? దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి బండ్లో నువ్వు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే? ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే? ఎందుకు మీ పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చౌరస్తా దగ్గరికి పోగానే ఆ రాజుగారి బండ్లోకి మారి నువ్వు ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే దుర్గం చెరువుల? మరి ఎవరిని నువ్వు కలుస్తుండే? దానితో పాటు నీ బర్త్డే రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు కారులో ఎక్కడికి పోయినావు? నీ బర్త్డే రోజు రాత్రి నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరితోటి చేసుకున్నావు? ఈ విషయాలన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. దానితో పాటు నేను పదే చెప్తున్నా, నీ యూకే పర్యటన ఏదైతే మొన్న ఉందో, నీ యూకేకి ఏదైతే నువ్వు వెళ్ళినావో 27th, 28th రోజు నువ్వు యూకే పోయినావు. యూకేకి వెళ్ళి 1వ తారీఖు నువ్వు యుఎస్ డల్లాస్ ఫ్రిస్కోకి వచ్చినావు. దాని తర్వాత June 2 డల్లాస్ లో నువ్వు సెలబ్రేషన్స్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అది ముఖ్యమైన రోజు అని చెప్పి పదే మీరే మాట్లాడతారు. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి జరుపుకోకుండా యూకేలో ఆ సెలబ్రేషన్స్ పెట్టుకొని నువ్వు యూకేలో అటెండ్ అయినావు. యుఎస్ డల్లాస్ లో నువ్వు అటెండ్ అయినావు ఆ సెలబ్రేషన్స్. దాని తర్వాత నువ్వు 2కి వెళ్ళి June 11th వరకు నువ్వు 7th కి రిటర్న్ వచ్చినావు. 3, 4, 5, 6, 7 3, 4, 5, 6, 7 ఈ 5 రోజులు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ప్యారిస్కి ఎందుకు పోయినావు? నువ్వు ఫ్లైట్ లో ప్యారిస్ కి పోయి ప్యారిస్కి వెళ్ళి నువ్వు ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి ఎందుకు పోయినావు? ఆమ్స్టర్డామ్ పోయి నువ్వు ఏం టెస్టులు చేయించుకున్నావు? నేను చాలా స్ట్రేట్ గా కేటీఆర్ అడుగుతున్నా, అన్అఫీషియల్ ట్రిప్ నువ్వు ప్యారిస్ కి వెళ్ళినవా వెళ్ళలేదా? నువ్వు ప్యారిస్ కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి పోయినవా పోయలేదా? నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు? దేనికోసం టెస్టులు చేయించుకున్నావు? దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి 11వ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా June 28 మళ్ళీ యూకే పోయినావు. దాని తర్వాత మళ్ళీ July 7th రోజు వచ్చినావు మళ్ళీ రిటర్న్. ఇది May 27th ఫస్ట్ టైం యూకే పోయింది. May 27, 28 ఫస్ట్ టైం యూకే పోయినావు. June 1 కి డల్లాస్ పోయినావు. June 2 రోజు డల్లాస్ లో సెలబ్రేషన్స్ అటెండ్ చేసుకున్నావు. June 11th కి ఈడో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు. మధ్యలో June 3 నుంచి June 7th వరకు నువ్వు ప్యారిస్ కి పోయినావు. ప్యారిస్ కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు. దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ June 28 మళ్ళీ నువ్వు యూకేకి పోయినావు. June 28 కి వెళ్ళి July 7th వరకు దాదాపు 15 days, మధ్యలో 12 నుంచి 15 రోజులు అఫీషియల్ గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్, ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు, ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు. మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ 12 రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినావు. ప్యారిస్కి వెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో మళ్ళీ ఆమ్స్టర్డామ్ పోయినావు. నువ్వు ఆమ్స్టర్డామ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. నువ్వు డ్రగ్స్ టెస్ట్ లో నీకు వస్తుందా రాదా కూడా నువ్వు అక్కడ వెరిఫై చేసుకున్నావు. నేను చాలా స్ట్రైట్ గా అడుగుతున్నా, మరి పబ్లిక్ లైఫ్ లో ఉన్న నువ్వు ప్యారిస్ కి ఎందుకు అన్అఫీషియల్ గా పోయినావు? ప్యారిస్ కి వెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా? నేను చాలా క్లియర్ గా డేట్స్ తో సహా చెప్తున్నా. అవి నీ ట్వీట్స్ అన్ని కూడా ఆ రోజు నువ్వు పెట్టినాయి. నువ్వు కాక నీ టీం తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినావు. నీ మొబైల్ ఫోన్ ని కూడా నువ్వు వాడలేదు. నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న 12 రోజులు ఎవరికి అందుబాటులో లేవు.
నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో జూన్ 28 నుంచి జూలై 7 మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు. కేటీఆర్ పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది. కేటీఆర్ వీళ్ళెవరు కూడా అందుబాటులో లేకుండే. నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈరోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు, బయటపడితే నీ బండారం బట్టబయలవుతుంది, నీ గుట్టు రట్టవుతుంది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చోళ్లతోటి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు. నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పైన నీకు అంత ఆశ ఉంటే అనవసరంగా నువ్వు మరి షేక్పేట్ ఎందుకు పోతున్నావు? ఆ షేక్పేట్ ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? ఆ అపార్ట్మెంట్ లో ఎవరిని కలవనీకి పోతున్నావు? ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సీసీటీవీ ఫుటేజ్ తో సహా బయట పెట్టాల్సి వస్తుంది. నీ వివరాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు. ఇప్పటి కూడా బాధ్యతతోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఎవరెవరు ఏమేం చేసిర్రు అన్ని విత్ ఎవిడెన్సెస్ డేట్స్ తో సహా ఉన్నాయి నా దగ్గర. మీరు చేసిన పిచ్చి పనులు, మీరు చేసిన ఫాల్తూ పనులు, మీరు వ్యవహరించిన తీరు, మీరు ప్రవర్తించిన తీరు, మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండ్రు, ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిర్రు, మీరు ఏమేమి తీసుకుంటుండే, మీరు ఎవరెవరిని ఏ రకంగా బెదిరించిర్రు, అన్ని కూడా ఆధారాలతో సహా ఎవిడెన్సెస్ తో సహా బయటికి వస్తాయి. మీవి బయటికి వస్తే అని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం వారు ప్రతిరోజు కూడా వారు ఎక్కడున్నారు, ఎక్కడ పర్యటిస్తున్నారు, ఎవరి మధ్యలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు అని ఎవిడెన్సెస్ తో సహా ప్రతి డేట్ అఫీషియల్ గా ప్రెస్ కానీ మీడియా వాళ్ళకి కానీ ఆ రోజు షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము, ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో కేటీఆర్ ప్యారిస్ పోలేదని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి. నేను ప్యారిస్ కి పోలేదు, నేను ప్యారిస్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్ కి పోలేదని కేటీఆర్ ని చెప్పమని చెప్పండి. కేటీఆర్ నిజంగా బయట దేశంకి పోయి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమనండి. మళ్ళీ చెప్తున్నా, హెయిర్ కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కేటీఆర్ యూకేలో గాని ప్యారిస్ లో గాని ఆమ్స్టర్డామ్ లో తీసుకోలేదని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్ కి. నేను నిజంగా ఏ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రమ్మనండి. సిగ్గుంటే నిజంగా కేటీఆర్ నీకు సిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. బయటికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటువంటి కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసి తాపత్రపడుతూ తపన పడుతూ మీరు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము 365 రోజులు 24 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడడం సరికాదు. మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలేదని చెప్పు. నీవన్నీ కూడా నువ్వు ఏ రోజు ఎక్కడున్నావు అన్ని కూడా ఆధారాలతో సహా బయటికి తీసుకొని వచ్చి పెడతాను. ఇప్పటికన్నా నిజంగా నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే నేను తేదీలు మీకు చెప్పిన యూకే ట్రిప్ యుఎస్ ట్రిప్ పోయినప్పుడు మొదటిసారి పోయినప్పుడు మధ్యలో 3 రోజులు, రెండోసారి పోయినప్పుడు మధ్యలో 12 రోజులు,
మొదటిసారి May 27 రోజు పోయిండు, రిటర్న్ June 11 రోజు రిటర్న్ వచ్చిండు, June 10th 11th రిటర్న్ వచ్చిండు. మళ్ళీ రెండోసారి June 28 రోజు పోయిండు, మళ్ళీ July 7th డైరెక్ట్ ప్రెస్ మీట్ కి వచ్చిండు. 6th కో 7th కో వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు. మొదటిసారి పోయినప్పుడు 3-4 రోజులు అన్అఫీషియల్ ట్రిప్ ఎక్కడ పోయిండు ఎవరికి తెలియదు. రెండోసారి పోయినప్పుడు 12 రోజులు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. ఈ 2 సార్లు ఎక్కడ పోయిండు, ఏ దేశం పోయిండు, మరి ఫ్లైట్ లో పోకుండా ఒక దేశంకి వెళ్ళి ఇంకో దగ్గరికి ట్రైన్లు ఎందుకు పోయిండు, ఏం ట్రీట్మెంట్ తీసుకుండు, ఏం టెస్టులు చేయించిండు, ఇవన్నిటిపైన కేటీఆర్ గారిని అఫీషియల్ గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవిడెన్సెస్ తో సహా బయటికి రిలీజ్ చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు కేటీఆర్ గారిని అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.